నీ పేరు? హబీబుల్లా. ఏమని చేస్తావు? నేను 5 నెలల నుంచి జబ్బు పోయానండి. ఏం చెబుతావు? బీపీ షుగర్ పెరిగిపోయింది. బాబాయ్ ఎలా ఉంది ఇప్పుడు చంద్రబాబు పరిపాలన ఎలా ఉంది? మామూలుగానండి, మాలాంటి వాళ్ళకి ఏముందండి, పర్లేదండి. మరి హాస్పిటల్కి వెళ్ళి చూపించుకున్నావా? లేదండి, నేను బయట మందులు వాడుతాను. వాడుతున్నావా? ఎలా ఉంది? బాగానే ఉంది ఆరోగ్యం? పర్లేదు. ఎలా ఉంది? పెన్షన్ వస్తుందా నీకు? కొంచెం ఎంత వస్తుంది? 4000. 4000 వస్తుంది. పింఛన్ వస్తుందండి. కరెంటు బిల్లు పెరిగిపోతుంది కదండి. గట్టి చెప్పు. కరెంటు బిల్లు పెరిగిపోతుంది. కరెంటు బిల్లు ఏసీ ఉందా నీకు? ఏసీ ఎక్కడండి బాబు, ఉంటాను ఫ్యానే సరిగ్గా లేదు కానీ ఏసీ. ఎంత వస్తుంది కరెంటు బిల్లు? అంటే 700 800 వస్తుంది. అప్పుడు ఎంత వచ్చేది? 300 350 వచ్చింది. ఇప్పుడు చంద్రబాబు ఉన్నప్పుడు. జగన్ ఉన్నప్పుడు ఎంత వచ్చింది? జగన్ ఉన్నప్పుడు 500 చిల్లర వచ్చింది. అంటే పెరిగిందా అప్పుడు కూడా? అప్పుడు కూడా పెరిగింది. ఇప్పుడు ఇంకా పెరిగిందా? అది మీటర్ ప్రాబ్లం ఉంటుంది. మీటర్ ఆఫీస్ లేదు, చూపించా. ఇప్పుడు రేషన్ వ్యాన్లు ఆపేశారు కదా, షాపుల కింద పెట్టారు. షాపులు ఉంటే బెస్ట్, రేషన్ వ్యాన్ ఉంటే బెస్ట్? షాపులో బెస్ట్ అండి. మాలాంటి వాళ్ళకి వెళ్ళి తెచ్చుకోవడానికి. వీళ్ళు వచ్చేవాడు మేము ఉన్నామండి. ఆడవాళ్ళు ఉండరు, వాళ్ళు ఏదో ఒక అరగంట ఉంటారు, వాయిస్తారు, వెళ్ళిపోతారు. ఒకవేళ ఆ టైంకి లేకపోతే ఆ నెల రేషన్ లేనట్టేనా? ఏమంటే రెండోసారి మూడోసారి వస్తారు, అప్పుడు జాగ్రత్తగా వెళ్ళి లేకపోతే ఇంకో చోటుకి వెళ్ళి తెచ్చుకుంటాం. ఆ బెనిఫిట్ ఉందండి. అంతా బాగానే ఉందా? ఎలా ఇప్పుడు రోడ్ల పరిస్థితులు ఎలా ఉన్నాయి? రోడ్లు బాగానే ఉన్నాయండి. రోడ్డు కానీ డ్రైనేజ్ కానీ బాగానే ఉన్నాయి. ఎలా ఉంది మీ ఎమ్మెల్యే గారి పరిపాలన ఎలా ఉంది? ఇటు ఎమ్మెల్యే గారిది పర్లేదండి. మీ ఎమ్మెల్యే గారి పేరేంటి? బుజ్జి గారు. బుజ్జి గారు, చంటి గారు, చంటి గారు, బడేటి చంటి గారు. చంటి గారు ఎలా ఉంది బడేటి చంటి గారి పరిపాలన? బాగానే ఉందండి. కొత్త సమస్యలు ఏమన్నా తీరుతానికి వస్తున్నారా? వస్తున్నాడు, గెలిచాక మాట గెలుతావు మాట వస్తారు, ఆ సందులో తిరుగుతారు, వెళ్ళిపోతారు. ఓకే, థ్యాంక్ యూ బాబు.